స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులు మన గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సంధ్యారాణి మేడం గారితో కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 2వ తారీఖు 3వ తారీఖున మరి బంద్ నిర్వహించడం జరిగింది. ఏదైతే మరి మెగా డిఎస్సి వలన ఆదివాసులకు, ఆదివాసీ నిరుద్యోగులకు, ఆదివాసీ సమాజానికి మరి జరిగేటటువంటి నష్టాన్ని దాన్ని మరి సవరించాలని చెప్పేసి 5వ మరి మెగా డిఎస్సి నుండి 5వ షెడ్యూల్ ప్రాంతానికి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి స్పెషల్ డిఎస్సి ప్రకటించి ఆదివాసీ నిరుద్యోగులకు మరి న్యాయం చేయాలని చెప్పేసి అనేటువంటి డిమాండ్తో గత 2 రోజులు మేము బంద్ నిర్వహించడం జరిగింది. మరి ఆ బంద్ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మరి గవర్నమెంట్తో మాట్లాడాలని చెప్పేసి ఈ చర్చా వేదిక ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. మరి గౌరవనీయులు మంత్రివర్యులు మేము ఈ సమస్యను ముందు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మెగా డిఎస్సిలో నుండి 5వ షెడ్యూల్ ప్రాంత గిరిజన 5వ షెడ్యూల్ ప్రాంతాన్ని మినహాయించాలని చెప్పేసి వారు ముందు పెట్టడం జరిగింది. ఎల్లుండి 8వ తారీఖున జరగబోయేటటువంటి కేబినెట్లో ఖచ్చితంగా చర్చించి మరి ఆదివాసీ నిరుద్యోగులకు మేలు చేసేటటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ముందు ఉంచడం జరిగింది. మరి మేడం గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మేము న్యాయం చేస్తామని చెప్పేసి వారి హామీ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఒకవేళ మరి ఆదివాసులకు, ఆదివాసీ నిరుద్యోగులకు మేలుకరమైనటువంటి నిర్ణయం ఆ రోజు తీసుకోకపోయినట్లయితే మరి 9వ తారీఖున మేము మరి ఆదివాసీ ప్రజా సంఘాలు, ఆదివాసీ రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ కూడా మరలా మేము సమావేశమై భవిష్యత్ కార్యాచరణ తెలియపరుస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గిరిజనులకు 100% రిజర్వేషన్పై ప్రత్యామ్నాయ జియో ఇస్తామని గిరిజన మంత్రి గారు ప్రకటించారు. ఆ ప్రత్యామ్నాయ జియో మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ ముందే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా 3 సార్లు హామీ ఇచ్చున్నారు. ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు 100% ఉద్యోగ రిజర్వేషన్, టీచర్ పోస్టులు, స్పెషల్ డిఎస్సి ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు హామీ ఇచ్చున్నారు. ఎన్నికల సందర్భం కూడా హామీ ఇచ్చున్నారు. కానీ హామీని విస్మరించి ఈరోజు మెగా డిఎస్సిలో ఏజెన్సీ ప్రాంత పోస్టులు పేర్కోవడం తీవ్రమైన ఆందోళనకు మేము గురి అవుతున్నాం. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి రేపు 8వ తేదీన జరుగుతున్న క్యాబినెట్లో 100% ఉద్యోగ రిజర్వేషన్కి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మెగా డిఎస్లో పేర్కొన్న గిరిజన ప్రాంత టీచర్ పోస్టులన్నీ కూడా మినహాయింపిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు గిరిజనులు ఆందోళనలు, పోరాటాలు, బంధులు ర్యాలీ చేస్తున్నారు. గిరిజన మంత్రి గారు రిక్వెస్ట్ చేశారు, మీరు బంధులు ర్యాలీలు చేయవద్దు, మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే మేము ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందంటే రేపు 8వ తేదీ నాటికి బేసిక్గా మే 15 మెగా డిఎస్సి లాస్ట్ అప్లికేషన్ డేట్, 15వ తేదీ నాటికి దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలి. దానికి సంబంధించి 8వ తేదీ నాటికి ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి, ఒక విధాన నిర్ణయం చేయకపోతే మేము తీవ్రమైన ఆందోళన చేయడానికి, వివిధ రూపాల పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రభుత్వ చర్య వలన గిరిజన సంక్షేమ శాఖలోను, అలాగే గురుకులాల్లోనూ, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గిరిజనులు పొందవలసిన సుమారు 3000 టీచర్ పోస్టులన్నీ ఈరోజు గిరిజనులు దక్కకుండా పోయింది. మంత్రి గారు చెప్తున్నారు 2034 పోస్టులు మేము ఇస్తామని మంత్రి గారు చెప్తున్నారు. 16,000 పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పేర్కొంటే 900, 1000 పోస్టులు మించి ఎక్కువ రావట్లేదు. అలాంటిది 2024 పోస్టులు ఇస్తామని మంత్రి గారు చెప్తున్నారు. అది చాలా ప్రభుత్వం వాటి మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం గిరిజన సమస్యల మీద సానుకూలంగా స్పందించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు గిరిజన ఏజెన్సీ ప్రాంతం నుండి సాధన కమిటీ తరపున వీళ్ళ గిరిజన సంక్షేమ మంత్రి ఉమ్మడి సంధ్యారాణి గారికి వీళ్ళ ప్రత్యేకంగా వచ్చి గిరిజనులందరూ అందరూ కూడా కలవడం జరిగింది. మరి మంత్రి గారు అయితే స్పష్టత ఇవ్వడం అనేది జరిగింది. గిరిజనులకు 100%లో 90% అనేది కల్పిస్తానంటున్నారు. కానీ 90% కాదు, 100% ఇస్తేనే మనకు ఉన్నటువంటి హక్కులు, చట్టాలు అనేది పటిష్టంగా అమలు చేయబడతాయి. ఒకవేళ 90% కానీ అనుకుంటే అయితే అది జరగదు. ఎందుకంటే మన ఏజెన్సీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ఉంది. 1/70 చట్టానికి అనుగుణంగానే ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగానే మనకి ఇవ్వాల్సిన హక్కులు, చట్టాలు మనం కోల్పోతాం.
అన్ని శాఖల్లో కూడా 100% ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక స్పెషల్ డిఎస్ఏ కాదు, ఒక మెగా డిఎస్ఏ కాదు, ఏజెన్సీ ప్రాంతంలో అన్ని రకాల సమస్యల కోసమే మేము ఇవాళ పోరాడుతున్నాం. కానీ ఒక టీచర్ భర్తీ కోసమే కాదు, ఇది ఒక ప్రజల జీవన ఉపాధి, తరతరాలుగా వస్తున్నటువంటి హక్కులు చట్టాలు మేము ఇప్పుడు కోల్పోతున్నాం. జియో నెంబర్ 3 రద్దు చేశారు. ఏ ప్రభుత్వం రద్దు చేసినా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా మాకు స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేయాలి. ఐటీడీఏలో ఉన్నటువంటి ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తేనే మన గిరిజన ఏజెన్సీ ప్రాంతం ముందడుగు వేస్తుంది, లేకపోతే లేదు అని ఈవేళ సంక్షేమ మంత్రి గారికి, గిరిజన సంక్షేమ మంత్రికి ముక్కుముడిగా మేమందరూ కూడా చెప్పడం అనేది జరిగింది.